सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు పంచదశలో 3వ అధ్యాయం సంగ్రహంగా చూద్దాం. దీని పేరు పంచకోశ వివేక ప్రకరణం. ఈ 3వ అధ్యాయం పేరు పంచకోశ వివేక ప్రకరణం. ఇందులో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇది పంచకోశ వివేకం అనే పద్ధతి ద్వారా బ్రహ్మను తెలుసుకునే విధానం. పంచకోశ వివేకం చాలా విస్తారంగా తైత్రీయ బ్రహ్మానంద వలిలో వివరించబడింది. ఈ 10 ఉపనిషత్తులో తైత్రీయ ఉపనిషత్తు పంచకోశ వివేకానికి బాగా ప్రసిద్ధికెక్కింది. అలాగే మాండూక్యోపనిషత్తు అవస్థాత్రయ వివేకానికి చాలా ప్రసిద్ధికెక్కింది. అందుకని విద్యారణ్య బ్రహ్మానంద వలిని ఉటంకిస్తూ దాని సహాయంతో ఈ అధ్యాయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. మొదటి 6 అనువాకాలు వాటి విశ్లేషణ కూడా ఆయన చేపట్టారు. ఈ అధ్యాయం మొదటి శ్లోకంతో ఇది మొదలవుతుంది. ఉపోద్ఘాతంలో ఈ తైత్రీయం గురించి విద్యారణ్య చెప్పారు. తైత్రీయంలో ఈ పంచకోశ వివేకం ఉంది. ఆ వివేకాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని చూద్దాం అన్నట్టుగా ఆ పంచకోశ వివేకం ద్వారా బ్రహ్మని తెలుసుకోవడం ఎలాగో మనం అధ్యయనం చేద్దాం అంటూ మొదలు పెడతారు. తైత్రీయంలో మొట్టమొదటి వాక్యమే బ్రహ్మానంద వల్లిలో బ్రహ్మవిద ఆప్నోతి పరం అని ఉంటుంది. అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు ఆ పరమ పురుషార్థాన్ని అందుకుంటాడు. పరం అంటే పరమ పురుషార్థం. ఆ పరమ పురుషార్థం ఏంటి? మోక్షం. ఈ బ్రహ్మను తెలుసుకుంటే పరమ పురుషార్థం ఎలా వస్తుంది అని మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఋగ్వేద మంత్రం నుంచి చెప్పబడింది. అయితే మనం తైత్రీయం బ్రహ్మానంద వల్లి అంటున్నాం కదా. తైత్రీయం వచ్చి కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి వేదం. ఇది ఈ కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రీయంలో ఋగ్వేద మంత్రాలు కూడా అక్కడక్కడ చెప్పబడ్డాయి. తదప్యేష శ్లోకో భవతి అంటూ ఆ ఋగ్వేద మంత్రాల్ని ఆ తైత్రీయ ఉపనిషత్తు ఉటంకిస్తూ ఉంటుంది. ఈ ఋగ్వేద మంత్రం ఏమిటి? ఇందులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఈ ఉపనిషత్తు బ్రహ్మ లక్షణం సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి ఆ స్వరూప లక్షణాన్ని ఉపనిషత్తే చెప్తోంది. యో వేద నిహితం గుహాయాం, గుహా నిహితం అంటే ఆ బ్రహ్మ గుహలో ఉన్నాడు. ఇది అంటే బ్రహ్మ ఒక గుహలో ఆయన ఉన్నాడని ఎప్పుడైతే చెప్పామో ఆయన గుహ కన్నా భిన్నంగా ఉన్నాడు. బ్రహ్మ గుహ కన్నా భిన్నంగా ఉంది అనే విషయం. గుహా నిహితత్వం మనకి గుహా విలక్షణత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. మనం ఇదిగో ఈ రూమ్లో ఉన్నాము, ఈ హాల్లో ఉన్నాము అని మనం చెప్పినట్టయితే ఈ హాల్ వేరు, నేను వేరు. హాలుకు విలక్షణంగా నేను ఈ హాల్లో ఉన్నాను. అలాగే బ్రహ్మ గుహలో ఉన్నాడు లేదా బ్రహ్మ ఉంది అన్నట్టయితే ఈ గుహకి విలక్షణంగా ఉంది. ఈ తైత్రీయంలోనే మనకి కొన్ని అంశాలు మనకి తేటతెల్లం అవుతున్నాయి. సత్యం అనే విషయం, జ్ఞానం, అనంతం, తర్వాత గుహానిహితత్వం, తర్వాత గుహా విలక్షణత్వం. 5 అంశాలు తైత్రీయం నుంచే మనం గ్రహించవచ్చు. సత్యం, జ్ఞానం, అనంతం, గుహానిహితత్వం. గుహానిహితత్వం ఎప్పుడైతే ఉందో గుహా విలక్షణత్వం. ఇప్పుడు ఈ గుహ అంటే ఏమిటండి? ఈ గుహ అంటే ఏమిటో కనుక్కోవాలి. ఈ గుహ ఇది పంచకోశాలు. ఇప్పుడు ఈ తైత్రీయోపనిషత్తులో బ్రహ్మ గురించి చెప్పి మళ్ళీ తర్వాత మంత్రం తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అంటూ ఆ మంత్రం వస్తుంది. అంటే ఆ బ్రహ్మ అనే పదం వాడకుండా ఆత్మ నుంచి, కాబట్టి
ఆ ఆత్మ నుంచి ఆకాశము, పృథివీ, వాయువు ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉత్పన్నమయ్యాయి అంటూ ఆ మంత్రం కొనసాగుతుంది. ముందుగా బ్రహ్మాని మొదలుపెట్టింది, తర్వాత ఆత్మ అంటుంది. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః అంటే బ్రహ్మకే మరో పేరు ఇస్తుంది. ఆ పేరేమిటి? ఆత్మ. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి మనకి? సత్యం, జ్ఞానం, అనంతం, గుహానిహితం, గుహా విలక్షణం, ఆత్మ. ఇట్లాగా మనకి 6 పేర్లు వచ్చాయి. ఇవన్నీ తైత్రీయంలోనే చెప్పబడ్డాయి మనకి. విద్యారణ్య వీటినన్నిటినీ తన యొక్క ఈ 3వ అధ్యాయంలో వీటన్నిటిని చక్కగా తనదైన శైలిలో మనకి అందిస్తూ ఉంటారు. ఇక్కడ గుహ అని పదే పదే వాడుతున్నాం కదా. ఈ గుహ అంటే ఏమిటి? గుహ అంటే పంచకోశాలు. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇది ఎట్లా మీరు గుహ అంటే ఈ పంచకోశాలను ఎలా చెప్తారు అంటే అది కూడా తైత్రీయ మంత్రంలో ఉంది. ఎలా ఉంది? ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి అంటూ వచ్చింది. దీన్ని బట్టి పంచకోశాలు ఈ గుహగా చెప్పబడ్డాయి. నిహితం గుహ అంటే ఆ గుహ, ఇదిగో ఈ పంచకోశాలు. ఇప్పుడు బ్రహ్మానందవల్లిలో ఉన్నటువంటి మొదటి 6 అనువాకాలు విద్యారణ్యులు సంగ్రహంగా చెప్పారు. తర్వాత గుహానిహితత్వం, బ్రహ్మ ఈ మొదటి శ్లోకం అది ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత 2వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈ పంచకోశ విలక్షణత్వం దాన్ని బాగా వివరించారు. బ్రహ్మ పంచకోశాలకి విలక్షణంగా ఉన్నాడు. బ్రహ్మ పంచకోశాలు కాదు, పంచకోశాల కన్నా భిన్నంగా ఉన్నాడు అంటూ ఆ పంచకోశ విలక్షణత్వాన్ని 2వ శ్లోకం మొదలుకుని 10వ శ్లోకం వరకు చాలా చక్కగా వివరించారు. ఈ పంచకోశ గుహ విలక్షణత్వం విద్యారణ్యులు ఏ విధంగా చేశారు? ఎలాగా ఈ పంచకోశాలకి బ్రహ్మ విలక్షణంగా ఉంది అని ఎలా తెలియజేశారు అంటే, ముందు ఈ బ్రహ్మ యొక్క నిర్వచనం ఏమిటి? బ్రహ్మ నిర్గుణము. బ్రహ్మలో ముందు ఇవి చెప్పే ముందు ఈ పంచకోశాల వివరణ చేశారు. పంచకోశాలు అంటే ఏమిటో చెప్పారు. పంచకోశాలంటే ఆనందమయ కోశం అంటే ఎనటామికల్ పర్సనాలిటీ, ప్రాణమయ కోశం అంటే ఫిజియోలాజికల్ పర్సనాలిటీ, మనోమయ కోశం అంటే సైకలాజికల్ పర్సనాలిటీ, విజ్ఞానమయ కోశం అంటే ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, ఆనందమయ కోశం అంటే డార్మెంట్ లేదా హిడెన్ పర్సనాలిటీ. మీకు బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కావాలనే వీటికి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా. ఇప్పుడు ఈ 5 రకాల వ్యక్తిత్వాలు 5 రకాల కోశాలని సూచిస్తున్నాయి. ఈ 5 రకాల వ్యక్తిత్వాలు ఏది కూడా బ్రహ్మ కాదు అని విద్యారణ్యులు నిరూపించబోతున్నారు. దానికి ఏం చేశారు? బ్రహ్మని నిర్వికారం బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మలో ఎటువంటి మార్పులు లేవు. ఎటువంటి మార్పులు లేవని ఎలా చెప్తారు అంటే, బృహత్తమత్వాత్ బ్రహ్మ, బృహ్ ధాతువు నుంచి వచ్చింది బ్రహ్మ. బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటే ఏది పెద్దదుందో ఆ పెద్దదానికన్నా పెద్దది. దేశకాలాలకు అతీతంగా ఉంది. దేశకాలాలకు లోబడి ఉండేది మార్పు చెందుతుంది. దేశకాలాలకు అతీతంగా ఉన్నది ఎటువంటి మార్పును చెందదు. ఇప్పుడు ఈ పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలు ఇవి దేశకాలాలకి లోబడి ఉన్నాయి, దేశకాలాల్లో ఉన్నాయి. ఒక కాలంలో పుడుతుంది, ఒక దేశంలో ఉంటుంది. ఈ విధంగా ఇవి దేశకాలాలకి లోబడి ఉన్నాయి కాబట్టి ఇవి మార్పులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కటి మనం పరిశీలించినట్టయితే ఇగో ఈ కోశాలన్నీ రబ్బర్ బ్యాండ్ లాగా అవి రకరకాల మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఈ అన్నమయ కోశం అంటే ఈ స్థూల శరీరం ఇది ఒకప్పుడు సన్నబడిపోతూ ఉంటుంది, బరువు తగ్గుతుంది, బరువు పెరుగుతుంది, లావెక్కిపోతూ ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇంకా ప్రాణమయ కోశం అంటే శక్తికి సంబంధించింది, ప్రాణశక్తికి సంబంధించింది. మనకి ఒక రోజులోనే ఈ శక్తి రకరకాల స్థాయిల్లో ఉంటుంది. పొద్దున్న లేవగానే కొంచెం బద్ధకంగా ఉంటుంది. లేచి మీరు ప్రాణాయామం, తర్వాత
ఈ యోగాసనాలు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ శరీరం మళ్ళీ అది ఉత్సాహంగా పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా ఆ శక్తి మారుతూ ఉంటుంది రోజులో. ఈ శక్తి ప్రాణమయ కోశానికి సంబంధించింది. ఈ శక్తి మారుతుంది కాబట్టి ఈ ప్రాణమయ కోశం కూడా అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతోంది. ఇంకా మనోమయ కోశం చెప్పనక్కర్లేదు. మనసులో అనేక రకాలైనటువంటి ఆ భేదాలు ఉన్నాయి. క్రోధము, ద్వేషము, రాగము, మదము, మాత్సర్యము, ఈ విధంగా మనస్సు అనేక రకాలైనటువంటి ప్రకోపాలకు లోనై ఉంటుంది. కాబట్టి మనస్సు కూడా మార్పు చెందేదే. మనోమయ కోశం కూడా మార్పు చెందేదే. తెలివితేటలు అది విజ్ఞానమయ కోశానికి చెందినది. నేను యూనివర్సిటీ టాపర్ అండి. ఒకప్పుడు యూనివర్సిటీ టాపర్ని. అది ఒకప్పుడు. ఇప్పుడు మనకి ఈ కొత్తగా వచ్చేటటువంటి టెక్నాలజీ ముందు మన డిగ్రీలు ఇవన్నీ కూడా దిగదూడిపోయిపోతున్నాయి. అంటే ఆ తెలివితేటలు కూడా స్థాయి భేదాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తెలివితేటలో కూడా మార్పు ఉన్నది. ఒకప్పుడు చాలా ఎక్కువ తెలివిగా ఉంది అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ తెలివి స్థాయి తగ్గిపోయింది. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం కూడా మార్పు చెందేదే. ఇంకా ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలో ఈ ఆనందం 3 స్థాయి భేదాలతోటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ, మోద, ప్రమోదాలు అనేటటువంటి స్థాయి భేదాలతో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆనందమయ కోశం కూడా మనకి మార్పు చెందేదే. ఈ మార్పు చెందేటటువంటి ఈ దేహాలు కాబట్టి ఇవి సవికారము. అంటే ఈ గుహకి సంబంధించినటువంటి 5 కోశాలు మార్పు చెందేవే. బ్రహ్మ మార్పు చెందనిది, నిర్వికారము. పంచకోశాలు సవికారము. కాబట్టి బ్రహ్మ ఈ పంచకోశాలకి విలక్షణమైనది. ఈ గుహకి విలక్షణమైనది లేదా పంచకోశాలకి విలక్షణమైనది. ఇప్పుడు ఇది 10వ శ్లోకం వరకు చెప్పారు. 11, 12 శ్లోకాల్లో విద్యారణ్యులు మరైతే బ్రహ్మ ఏమిటి అంటూ నిర్ధారణ చేయడానికి పూనుకున్నారు. ఇందులో ఈ పంచకోశాలకి సాక్షి చైతన్యమే బ్రహ్మ అంటూ చెప్తారు. సాక్షి రూపేణ పంచకోశ గుహానిహితత్వం. అంటే సాక్షి అనేది ఇది మళ్ళీ 7వ అంశం మనకి. సత్యం, జ్ఞానం, అనంతం, గుహానిహితం, గుహావిలక్షణం, ఆత్మ. ఇప్పుడు సాక్షి అంటున్నాం. 7 లక్షణాలు చెప్పుకున్నాం. 7వ లక్షణం ఏమిటి? ఈ బ్రహ్మ గుహలో నిక్షిప్తమై ఉన్నాడు అని మనం చెప్పినట్టయితే, ఆ నిక్షిప్తమై ఉన్నాడు అనే పదం వాడినట్టయితే ఆ పరిమితత్వాన్ని అంటగట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఈ గుహలో కూడా అందుబాటులో ఉన్నాడు అనే పదాన్ని వేసి సరిదిద్దుకుందాం. ఎందుకంటే బ్రహ్మ అంతటా ఉన్నాడు కాబట్టి గుహలో కూడా అందుబాటులో ఉన్నాడు. గుహలో అందుబాటులో ఉన్నాడు, మనకు తెలుస్తున్నాడు. గుహలో మనకి తెలుస్తోంది, అందుబాటులో ఉంది. బ్రహ్మ గుహలో అందుబాటులో ఉంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఆ కేబుల్లో, పవర్ కేబుల్లో మనకి ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని తెలియడానికి ఏం చేస్తాం? ప్లగ్ పాయింట్ దగ్గర టెస్టర్ పెట్టి చూస్తారు. ఆ టెస్టర్ వెలిగినట్టయితే ఇక్కడ పవరు ఉంది. ఆ విధంగా అంతటా ఆ బ్రహ్మ ఉన్నా కూడా ఇదిగో ఈ గుహలో అందుబాటులో ఉన్నాడు అన్నట్టుగా అన్నమాట. సాక్షి చైతన్యం అది ఉందని ఎలా తెలుస్తోంది అంటే, ఈ పంచకోశాలు జడం, వీటిలో చేతనత్వం లేదు. ఈ చేతనత్వం లేనటువంటి పంచకోశాలు వాటి ప్రక్రియలు ఎలా చేస్తున్నాయంటే, ఈ చైతన్యం నుంచి, అది సాక్షి చైతన్యం నుంచి చైతన్యాన్ని అరువు తెచ్చుకుని వ్యవహారాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ చిదాభాసని అరువు తెచ్చుకుని చిదాభాస ద్వారా వాటి వ్యవహారాలు చేస్తున్నాయి. ఈ చేతనత్వం, మాట్లాడడం లేదా ఆలోచించడం, చేష్టలు చేయడం, ఇవన్నీ కూడా జడ వస్తువులు చేయలేవు. పంచకోశాలు కూడా జడ వస్తువులే. ఇవి ఈ చేతన తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయంటే, ఈ సాక్షి చైతన్యమైనటువంటి ఈ సాక్షి చైతన్యం నుంచి ఆ చిదాభాసని, ఆ ప్రతిబింబ
చైతన్యాన్ని అరువు తెచ్చుకుని ప్రతిబింబ చైతన్యం వల్లే ఇవన్నీ చేస్తున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక గ్రూప్ ఫోటోలో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులందరూ తెలుస్తున్నారు. కానీ ఆ గ్రూప్ ఫోటోలో ఉండేటటువంటి వ్యక్తులు కాకుండా మరొక వస్తువు కూడా ఉంది. ఆ వస్తువు తెలియట్లేదు. అంటే అదేమిటది? ఆ ఫోటో తీసినటువంటి కెమెరా. ఆ కెమెరా లేకుండా ఆ ఫోటో రాదు, కానీ కెమెరా మాత్రం ఆ ఫోటోలో ఉండదు. ఈ విధంగా ఇక్కడ ఈ పంచకోశాలు వాటి వ్యవహారం చేస్తున్నాయంటే అది చెప్పకనే చెప్తోంది. చైతన్యం అనేది ఒకటి ఉంది. చైతన్యం యొక్క ప్రతిబింబం, ఆ ప్రతిబింబం ఇక్కడ వ్యవహారం చేస్తుంది. ప్రతిబింబం ఉందంటే బింబం కూడా ఉంది. ఆ బింబమే సాక్షి చైతన్యము. ఎలాగైతే ఆ ఫోటోని చూస్తే కెమెరా ఉందని మనం చెప్పామో, ఆ మాదిరిగా ఈ పంచకోశాలు వాటి వ్యవహారం వల్ల, వాటి యొక్క ప్రతిబింబ చైతన్యం వల్ల, బింబ చైతన్యం అదే సాక్షి. ఆ సాక్షి చైతన్యం మనకి రుజువు. ఇది 11, 12 శ్లోకాల్లో చెప్పబడింది. ఇంకా 13 నుంచి 27 వరకు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని విద్యారణ్యులు చేపట్టారు. అది సాక్షి చైతన్యమైనటువంటి బ్రహ్మ. అది ప్రమేయంగా మనం ఎప్పటికీ అనుభవించలేము. అది ఎప్పటికీ ప్రమాతే, అంటే అది ఆబ్జెక్ట్గా మనం చూడలేము. అది ఎప్పటికీ సబ్జెక్టే అని. అది ప్రమాతగా నేనే కాబట్టి దాన్ని ఒక స్థూల వస్తువుగా, సాక్షాత్తుగా నా ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువులాగా నేను దాన్ని దర్శించలేను. ఈ విషయాన్ని విద్యారణ్యులు 13 నుంచి 27 శ్లోకాల వరకు చాలా చక్కగా వర్ణిస్తారు. దీనికి శృతి అనేక రకాలుగా చెప్పింది. కేనోపనిషత్తులో ప్రతిబోధ విదితం మతం అని చెప్పారు. ఇప్పుడు ఆ పాటు కనిపించింది. ఆ పాటు కనిపించినప్పుడు ఆ కుండ అనేటటువంటి జ్ఞానం నాలో ఏర్పడింది. అంటే సామాన్యమైన జ్ఞానం కుండాకార వృత్తిగా మారి ఆ విశేషమైనటువంటి జ్ఞానం వల్ల ఈ కుండ ఉంది అని తెలుస్తోంది. అలాగే మనిషి అనేటటువంటి వృత్తి విశేషమైనటువంటి వృత్తి. ఇక్కడ స్త్రీ అనేటటువంటి వృత్తి సామాన్యమైనటువంటి జ్ఞానంగా ఈ చైతన్యం ఎప్పుడు ఉంది. అది ఎప్పుడైతే ఒక వస్తువుని చూసిందో అది విశేషమైనటువంటి జ్ఞానంగా మారుతోంది. ప్రతిబోధ విదితం మతం అంటున్నారు. ఈ సూర్యకాంతి నాకు ఎలా అనుభవంలోకి వస్తుందంటే, ఇదిగో ఇక్కడ ఈ మొదటి రోజు కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తే ఆ సూర్యకాంతి తెలుస్తోంది. రెండో వ్యక్తిని చూస్తే కూడా సూర్యకాంతి తెలుస్తోంది. అంటే మొదటి వ్యక్తి మారిపోయాడు, రెండో వ్యక్తి మళ్ళీ ఎంటర్ అయ్యాడు, కానీ సూర్యకాంతి మాత్రం అలాగే ఉంది. వ్యక్తులు మారిపోతున్నారు, సూర్యకాంతి మాత్రం అలాగే ఉంది. ఆ విధంగా వృత్తులు మారినా కూడా ఆ వృత్తి వెనకాల ఉన్నటువంటి ఆ సామాన్య చైతన్యం, అదే ఆ సామాన్య జ్ఞానము, అది మారదు. అదే బ్రహ్మ, అదే చైతన్యము, అదే సాక్షి చైతన్యము. ఇది మనకి 13 నుంచి 27 వరకు ఈ విషయాన్ని చాలా గహనంగా వివరించి చెప్పారు విద్యారణ్యుల వారు. ఇక్కడ అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఈ అనేక మంది వ్యక్తుల్లో ఆ అన్ని శరీరాల్లో ఉండేటటువంటి ఆత్మను నేనే. కానీ ఒక్క శరీరంలో మాత్రమే నేను ఆ అనుభవాన్ని గ్రహిస్తున్నాను. అన్ని శరీరాల్లో ఉండేటటువంటి అనుభవాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. ఇది ఎలాగంటే, ఇందులో ఈ ఆత్మత్వంని గురించిన వివరణ, అంటే నేనే ఆత్మని, ఆ ఆత్మగా అన్ని శరీరాల్లోనూ నేనే ఉన్నాను, కానీ ఒక శరీరంలో మాత్రమే నాకు అనుభవం కలుగుతోంది. ఇంకా అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్యాన్ని అది నిరూపించడానికి 28 నుంచి 36 శ్లోకాల్లో విద్యారణ్యులు 4వ అంశంగా తీసుకున్నారు. ఇది ఆఖరి అంశం, సత్య జ్ఞాన అనంతత్వం. ఈ సాక్షి చైతన్యం అనేది జ్ఞానం గురించి చెప్పారు కాబట్టి సత్యము అనంతం అనే విషయాన్ని ఇందులో మనకి ఉటంకిస్తారు. జ్ఞానం అనేది సాక్షి చైతన్యంగా విశేష జ్ఞానము, సామాన్య జ్ఞానం అంటూ చెప్పారు కాబట్టి ఇక్కడ
ఈ సత్యము అనంతము అనేటటువంటి రెండు విషయాల్ని ఇక్కడ విద్యారణ్యులు వివరిస్తున్నారు. సత్యం అంటే అబాధితం, త్రికాల అబాధితం సత్యం. 3 కాలాల్లోనూ తిరస్కరించబడనిది ఏదైతే ఉందో దాన్ని సత్యము అంటారు. అబాధ్యత్వం, సత్యత్వం అంటే ఈ లేదు అంటే తిరస్కరింపబడకపోవడం అనేది 2 రకాలైనటువంటి కోణాల్లో చూడొచ్చు. ఒకటి టెక్నికల్ యాంగిల్, రెండోది ఒకటేమో సాంకేతిక పరమైనటువంటి కోణము, రెండోది అనుభవం నుంచి వచ్చేటటువంటి కోణం. అనుభవం నుంచి వచ్చేటటువంటి కోణం ఎలాగా? అది ఇక్కడ మనకు ఉండేటటువంటి ఈ ప్రపంచం అనేది దాన్ని మనం తిరస్కరించవచ్చు కానీ సత్యాన్ని తిరస్కరించలేము. ఈ ప్రపంచం ఏమవుతుంది, మనకి మొత్తం ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇవన్నీ మనం పూర్తిగా లేకుండా చేసుకున్నాం అనుకోండి. అంటే మన ఇంద్రియాలన్నీ పూర్తిగా మూసేసాం, కళ్ళు మూసేసుకున్నాం, చెవులు కూడా వినకుండా చూసుకున్నాం, అంటే పూర్తిగా నిద్రలోకి జారిపోతున్నాం. అప్పుడు మనస్సు కూడా పనిచేయదు. అంటే స్వప్నావస్థలో మనసు పనిచేస్తుంది, స్వప్నావస్థలోంచి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనస్సు కూడా పనిచేయదు. అటువంటి అవస్థలో ఈ ప్రమాతగా ఉండేటటువంటి ప్రపంచం పూర్తిగా అది మాయమైపోయింది. అనాత్మైనటువంటి ఈ ప్రపంచం పూర్తిగా మాయమైపోయింది. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం తిరస్కరించవచ్చు, ప్రపంచం లేదు అని చెప్పచ్చు. అది బయట లేదు, లోపల లేదు, కానీ ఆ చైతన్యం మాత్రం ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం లేచి ఇగో ఇక్కడ ఎక్కడైతే పడుకున్నామో అక్కడే మళ్ళీ మనం లేచి అక్కడ వ్యవహారాన్ని చేయగలుగుతున్నాం. అలా లేవగలమనేటటువంటి ధీమాతోనే పడుకుంటాం. అందుకని ఈ ప్రపంచాన్ని మనం లేదు అని చెప్పడానికి మన అనుభవంలో రోజు జరుగుతున్నటువంటి విషయం. అయితే దీన్ని పూర్వపక్షులు తప్పుపడతారు. ఎలాగంటే మీరు లేదు అని కళ్ళు మూసుకుని ఆ సుషుప్తిలోకి వెళ్ళిపోయినా కూడా ప్రపంచం మాయమవలేదు, ప్రపంచం నిజంగా తిరస్కరింపబడలేదు, మీకు అనుభవంలోకి రావట్లేదు, అంతవరకే. ప్రపంచం యథాతథంగా ఉంది. మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రంలో ప్రపంచం మాయమైపోలేదు, ప్రపంచం విత్డ్రా అయిపోలేదు అంటూ వాదన చేస్తారు. దానికి శాస్త్ర ప్రమాణమే మనకి శరణ్యం. శాస్త్రంలో ఆ నిర్వికల్పక సమాధి కాకుండా శాస్త్రం చెప్తుంది ఈ ప్రపంచం అంతా కూడా అది మిథ్య. ప్రపంచం అనేది ఒక టైంలో ఉండి ఒక టైంలో అది కనుమరుగైపోయేది, కాబట్టి అది సత్యము కాదు అని చెప్తుంది. సత్యవస్తువు ఒకటే ఉంది, అది బ్రహ్మ. అది కేనోపనిషత్తులో, కఠోపనిషత్తులో నేహ నానాస్తి కించన అని చెప్పబడుతుంది. ఇక్కడ నానా అనేది ఏది లేదు, నహ్య నానా అస్తి. తర్వాత బృహదారణ్యకోపనిషత్తులో నేతి నేతి అంటూ ఇదంతా కూడా ఏమీ లేదు లేదంటూ మనం నిరూపిస్తాం. ఇంకా కైవల్యోపనిషత్తులో నభూమి రాపో నచవహ్నిరస్తి అంటే ఈ భూమి లేదు, ఈ పంచ భూతాల్లో ఏది కూడా లేదు అంటూ ఆ కైవల్యోపనిషత్తు చెప్తుంది. ఈ విధంగా మనకి శాస్త్ర ప్రమాణం ద్వారా ఈ ప్రపంచం అనేది మిథ్య అని చెప్పి, ప్రపంచం అనేది 3 కాలాల్లోనూ లేదు అని మనం ప్రూవ్ చేయొచ్చు. అందుకని ఉపనిషత్తు ద్వారా, శాస్త్ర ప్రమాణం ద్వారా ప్రపంచాన్ని మనం నెగేట్ చేయొచ్చు. అందుకని ప్రపంచం మిథ్య. కానీ బ్రహ్మను అలా చేయలేం. బ్రహ్మని 3 కాలాల్లోనూ తిరస్కరించలేము కాబట్టి శాస్త్రం కూడా తిరస్కరించదు. త్రికాల అబాధితం కాబట్టి అది సత్యము. ఇంకా అనంతత్వం. అనంతత్వం అంటే ఇది దేశ పరిమితత్వం లేదు, కాల పరిమితత్వం లేదు, వస్తు పరిమితత్వం లేదు. బ్రహ్మ అనేది అనంతం కాబట్టి దానికి అనంతమైన దానికి అది
కాలచట్రంలో విడిపోదు. ఎప్పుడు ఉండేటటువంటి వస్తువు అంటే అది కాలచట్రంలో విడిపోదు. దీనికన్నా భిన్నమైనటువంటి మరొక వస్తువు ఉన్నట్టయితే ఇది అనంతము అనేటటువంటి ఆ అనంతత్వానికి భంగం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కాకుండా మరొక వస్తువు లేదు. అందుకని వస్తువు వల్ల కూడా ఇది పరిమితత్వం కావట్లేదు, మరొక వస్తువు వల్ల ఇది పరిమితత్వం కావట్లేదు. కాబట్టి దేశం వల్ల పరిమితం కావట్లేదు, వస్తువు వల్ల పరిమితం కావట్లేదు, కాలం వల్ల కూడా పరిమితం కావట్లేదు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? దేశకాల వస్తువులు ఇవి తక్కువ స్థాయిలో ఉండేటటువంటి విషయాలు. దేశము, కాలము, వస్తువు ఇవేమో వ్యవహార సత్యము, బ్రహ్మ పారమార్థిక సత్యము. తక్కువ స్థాయిలో ఉండేటటువంటి వస్తువు హెచ్చు స్థాయిలో ఉండేటటువంటి దాన్ని పరిమితం చేయలేదు. ఆ స్వాప్నికుడు జాగ్రత్త పురుషుణ్ణి కంట్రోల్ చేయలేడు. కాబట్టి ఈ దేశకాల వస్తువులకి పరిమితం కాదు. ఇంకా ఈ మెయిన్ టాపిక్స్ అయిపోయాయి. మెయిన్ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇంకో చిన్న ఎడిషనల్ టాపిక్ విద్యారణ్యులు ప్రవేశపెడుతున్నారంటే బోనస్ టాపిక్ అన్నమాట ఇది. ఎలాగైతే మీరు ఇదంతా గెలుచుకున్నట్టయితే మీకు ఒక చిన్న చాక్లెట్ ఫ్రీ, ఇట్లా ఏదో బోనస్ ఇస్తారు. ఆ బోనస్ లాగా ఒక బోనస్ టాపిక్ 37వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు విద్యారణ్యులు చేపట్టారు. అదేమిటంటే అనంతము అద్వితీయమైనటువంటి బ్రహ్మ ఈ నానాగా ఎలా కనిపిస్తున్నాడు, వివిధంగా ఉన్నటువంటి ప్రపంచంలాగా ఎలా మారాడు అనేది ఓ పెద్ద ప్రశ్న. ఏకము, నిత్యము, శాశ్వతము, సత్యమైనటువంటి ఆ బ్రహ్మ జీవాత్మ పరమాత్మల భేదంతో ఎలాగా కనిపిస్తున్నాడు, ఎలాగ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఒకే ఆత్మ చైతన్యం, ఒకే ఆత్మ చైతన్యంలో ఇన్ని ఎలాగ సంభవిస్తాయి, ఈ నానాత్వం ఎలా సంభవిస్తుంది అని ప్రశ్న. అంటే దానికి ఇది కేవలం ఒక భాసమానము, ఈ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి మనకి ఈ రకమైనటువంటి భేదం ఏర్పడుతోంది అంటూ విద్యారణ్యులు చెప్తారు. ఇది కేవలం ఇది ఒక రకమైనటువంటి ఎపియరెన్సే కానీ, ప్రొజెక్షనే కానీ ఇది దీంట్లో నిజం లేదు, మిథ్య మాత్రమే కానీ ఈ డ్యుయాలిటీలో ఏమాత్రం నిజం లేదు. ఇదంతా తక్కువ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్తూ, ఇది ఈ తక్కువ స్థాయిలో కూడా ఉపాధి భేదం వల్ల మనకి ఈ రకమైనటువంటి ఉపాధివశాత్ భేద అంటున్నారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి మనకి ఈ భేదం కనిపిస్తోంది. ఎలాగైతే ఓ ఘటాకాశము మఠాకాశం లాగా ఈ విధమైనటువంటి భేదం ఉపాధి వల్ల ఏర్పడుతోంది. ఈ ఉపాధి మనకి జీవుడికైతే శరీరత్రయము, జీవాత్మకైతే శరీరత్రయం ఉపాధి. అదే పరమాత్మకైతే ఆ 3 ప్రపంచాలు, సూక్ష్మ ప్రపంచము, తర్వాత స్థూల ప్రపంచము, కారణ ప్రపంచం, ఇవి ఉపాధి. అంటే మైక్రో లెవెల్, మైక్రో ఉపాధి. జీవాత్మకి మైక్రో ఉపాధి. ఈ విధంగా ఉపాధి భేదం ఉంది. ఉపాధి భేదం ఉండడం వల్ల జీవాత్మ పరమాత్మ అనేటటువంటి ఈ వ్యత్యాసం, ఈ భిన్నత్వం ఏర్పడింది. అదే ఉపాధి ఇది తక్కువ స్థాయి చెందినటువంటి సత్యం, వ్యవహార సత్యం. కాబట్టి ఈ ఉపాధిని అవిద్యా ఉపాధి అంటారు జీవుడి దగ్గరికి వచ్చేసరికి. అదే ఆ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి ఉపాధిని మాయా ఉపాధి అంటారు. పరమాత్మకి మాయా ఉపాధి, జీవుడికి అవిద్యా ఉపాధి. ఈ డివిజన్ ఎందువల్ల ఏర్పడిందంటే ఈ ఉపాధుల భేదం వల్ల. జీవాత్మ పరమాత్మ ఈ విభజన ఇది కూడా మిథ్య మాత్రమే. ఇందులో 3 కాలాల్లోనూ ఇది లేదు. అంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఆ పారమార్థిక సత్యంలోకి వెళ్ళినప్పుడు ఈ భేదము లేదు. బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మ సత్యం కాబట్టి ఆ పారమార్థిక సత్యంలో ఈ మైక్రో ఉపాధి, మ్యాక్రో ఉపాధి లేదు. అంటే పారమార్థిక సత్యంలో బ్రహ్మ ఒక్కటే ఉంది. కానీ వ్యవహారం లెవెల్లోకి వచ్చేసరికి
జీవాత్మ పరమాత్మ భేదం ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటి? మనం పడుకున్నప్పుడు స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాం. స్వప్నంలో ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాం. అందులో ఆ స్వాప్నికుడిగా మళ్ళీ ప్రవేశించి ఆ స్వప్నంలో వ్యవహారం చేస్తూ ఉంటాం. అంటే జాగ్రత్త పురుషుడు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు. ఎందుకంటే అతను సృష్టిని చేశాడు, స్వప్న సృష్టిని చేశాడు. అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ జాగ్రత్త పురుషుడు స్వాప్నికుడిగా దిగజారిపోయాడు. అంటే ఆ ఉపాధి భేదం వల్ల జాగ్రత్త పురుషుడు అనేటటువంటి ఉపాధి, స్వాప్నికుడు అనేటటువంటి ఉపాధి వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడింది. అదే మాదిరిగా ఇక్కడ ఈ ఉపాధి భేదం వల్ల మనకి జీవాత్మ పరమాత్మ అనేటటువంటి భేదం కనిపిస్తోంది. జాగ్రత్త పురుషుడిగా ఇతను సృష్టికర్త, ఆ స్వాప్నికుడిగా అల్పమైనటువంటి జీవి, అక్కడ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి అల్పజీవి. ఈ విధంగా ఉపాధి వశాత్ భిన్న, ఈ ఉపాధి వశంగా ఇవి రెండు భిన్నంగా కనిపిస్తోంది. అంటే వ్యావహారిక భేద, ఔపాధిక భేద, వ్యవహారిక భేదము, ఔపాధిక భేదము, ఉపాధి భేదము. ఇప్పుడు ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఉన్నది అద్వైతమా ద్వైతమా అని మీరు ప్రశ్న వేసినట్టయితే మనం ఇమీడియట్గా మనం దానికి సమాధానం చెప్పకూడదు. దానికి ఏమని సమాధానం చెప్పాలి? వ్యవహారిక దృష్టితో చెప్పాలా, పారమార్థిక దృష్టితో చెప్పాలా? పారమార్థిక దృష్టితో చూస్తే మనం బల్లగుద్ది అద్వైతం మాత్రమే ఉంది, అద్వైతం 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 మాత్రమే ఉంది. అది ఉన్నది బ్రహ్మ, అది చైతన్యము, అదే సత్యము, అదే నా యొక్క నిజస్వరూపము అని బల్లగుద్ది చెప్పచ్చు. అదే వ్యవహార దృష్ట్యా చెప్తే అంత ధీమాతోటి మళ్ళీ జీవ ఈశ్వర భేదం ఉంది. జీవ ఈశ్వర భేదం వ్యవహార సత్యంలో ఉంది, 100% ఉంది. కాబట్టి నాకు గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం వీటిలో ఏమీ తప్పు కనిపించట్లేదు. వేదాంతి కూడా తన క్లాస్ మొదలు పెట్టేటప్పుడు సదాశివుడిని, సదాశివ సమారంభం అంట సదాశివుడిని స్మరించుకుంటూ మొదలు పెడతాడు. ఈ విధంగా రెండూ ఉన్నాయి, వ్యవహారికం ఉంది, పారమార్థికం ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టీచింగ్ ఇదంతా ద్వైతం. టీచరు స్టూడెంట్ ఉంటేనే కదా టీచింగ్ ఉంటుంది. బ్రహ్మ విద్య, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ చెప్పుకోవడం ఇది ద్వైతంలో జరుగుతుందా అద్వైతంలో జరుగుతుందా అంటే ద్వైతంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి వ్యవహార సత్యం దృష్ట్యా ఇది ఈ నానాత్వము ఉంది. కానీ పారమార్థిక సత్యంలోకి వెళ్ళినట్టయితే ఇదేది లేదు. ఈ విధంగా మనకి 37 నుంచి 42 వరకు బోనస్ టాపిక్ విద్యారణ్యుల వారు అందించారు. ఇంకా 43వ శ్లోకము అది ఉపసంహారం. ఆ ఉపసంహారం ఏంటి? దీనివల్ల ఫలం ఏమిటి? ఈ నేర్చుకోవడం వల్ల ఫలం ఏమిటి? ఏవం బ్రహ్మ బ్రహ్మైవ భవతి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటి? ఈ పూర్తి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఆ పూర్ణత్వ ప్రాప్తి, ఆ బ్రహ్మత్వ ప్రాప్తిని పొందుతారు. ఇది సాక్షాత్తుగా మనకు కలిగేటటువంటి ఆ ప్రయోజనం. నేను ఆ స్వప్నంలోంచి లేవగానే నాకు ఇమీడియట్గా కలిగేటటువంటి ఆ ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం ఏమిటంటే నేను ఆ స్వప్నంలో ఉండేటటువంటి ఆ పరిమితమైనటువంటి జీవిని కాదు. ఆ స్వప్నంలో ఉండేటటువంటి ఆ ఆటుపోట్లు నాకు చెందవు అని దాన్ని దులిపేసుకుంటాను. ఆ బ్రహ్మత్వ ప్రాప్తి వల్ల నాకు నా నిజత్వంలో ఆ తక్కువ స్థాయిలో ఉండేటటువంటి అది వీగిపోతుంది. తక్కువ స్థాయిలో ఉండేటటువంటి సత్యం వీగిపోతుంది. ఇంకా రెండో బెనిఫిట్ ఏమిటంటే బ్రహ్మకి మరుజన్మ లేదు. నేను బ్రహ్మనని చెప్పాను కదా, బ్రహ్మకి మరుజన్మ లేదు, బ్రహ్మకి పుట్టుక లేదు, మరణము లేదు. ఎప్పుడైతే ఈ బ్రహ్మత్వాన్ని స్వీకరించానో ఇంకా పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఆ చక్రం నాకు లేదు.
అసలు పుట్టుకే లేనప్పుడు మళ్ళీ అదే మరుజన్మ ఎలా వస్తుంది, రాదు. కాబట్టి స్టూడెంట్ అడగకూడదు నాకు మోక్షం వస్తుందా అని, ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయి, ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు. అలా ప్రశ్నలు వేస్తే మళ్ళీ 4వ చాప్టరు మళ్ళీ మనం ఇంకా ప్రశ్నలు మీకు మిగిలిపోతే 4వ చాప్టర్ మళ్ళీ చదవాల్సి వస్తుంది అన్నట్టుగా పరమార్థానందజీ మనకి ఒక చలోక్తి వేస్తున్నారు. కాబట్టి 2వ ప్రయోజనం పునర్జన్మ అభావము, లేదా దీన్నే మరొక భాషలో చెప్పాలంటే విదేహముక్తి లభిస్తుంది. బ్రహ్మప్రాప్తి, జీవన్ముక్తి. బ్రహ్మప్రాప్తి అంటే జీవన్ముక్తి, పునర్జన్మ అభావం అంటే విదేహముక్తి. ఈ రకమైనటువంటి 2 ప్రయోజనాలు మనకి ఈ అధ్యాయం వల్ల, ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. ఈ విధంగా పంచకోశ వివేక ప్రకరణాన్ని ముగించుకున్నాం. వచ్చే క్లాస్లో 4వ అధ్యాయాన్ని చేపడదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.